హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పర్ల్ కలెక్షన్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? పర్ల్ కలెక్షన్స్ లో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది. సో కలెక్షన్ ని ఎక్కడ కూడా మిస్ చేయకుండా టిల్ ఎండ్ వరకు అయితే చూసేయండి. అన్ని మిక్స్డ్ కలెక్షన్ అన్నమాట. సో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లేదా ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ముందు ఆర్డర్ నంబర్, వాట్సాప్ నంబర్, జీపే నంబర్, ఫోన్ పే నంబర్ అన్ని కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ కి వాట్సాప్ చేయాల్సి ఉంటుంది అండి. ఓకే, సో అన్ని కూడా ఒకటే నంబర్ అన్నమాట. వాట్సాప్ నంబర్ ఒకటే, పేమెంట్ నంబర్ ఒకటే, జీపే నంబర్ ఒకటే అండ్ ఫోన్ పే నంబర్ కూడా ఒకటే. ఓకేనా? సో అన్ని కూడా ఒకటే దానికి ఆర్డర్ ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ వీడియో వచ్చేసి 50 లైక్స్ అండ్ కామెంట్స్ అనేది నేను ఎవ్రీ టైం చెప్తున్నానండి. లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. నియర్లీ 44 లైక్స్ అయితే వచ్చాయి. ఒక 6 లైక్స్ తక్కువ ఉన్నాయి 50 లైక్స్ కి. ఒక 6 లైక్స్ ఇంత 6 లైక్స్ కూడా పెడితే ఎంత బాగుండేదండి, చాలా బాగుండేది కదా. సో ఒక 6 లైక్స్ మీకు ఎవరికి వద్దా అండి? నేను ఇచ్చే గివ్ అవే గిఫ్ట్స్ ఎంత మంచి మంచి గివ్ అవే గిఫ్ట్స్ ఇస్తున్నాను, మీకు ఎవరికి వద్దా? సో మిడిల్ లో నేను గివ్ అవే గిఫ్ట్ అనేది అనౌన్స్ చేస్తాను. 50 లైక్స్ అండ్ కామెంట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా గివ్ అవే ఇవ్వాలి, గివ్ అవే ఇస్తానని చెప్తున్నాను. ఓకే, సో 50 లైక్స్ రావాలి, కామెంట్స్ రావాలి. ఓకేనా? సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మిడిల్లో నేను గివ్ అవే అనౌన్స్ చేస్తాను, బ్యూటిఫుల్ గివ్ అవే అయితే అనౌన్స్ చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా? లైక్ చేయడం మూలాన మీ యొక్క నేమ్ అనేది నాకు కనపడదండి. ఓకే, ఈవెన్ లైక్ చేసి మీకు గివ్ అవే కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఇమీడియట్ గా దాని లైక్ నెంబర్ అనేది ప్లేస్ చేసి కామెంట్ లో పెట్టాల్సి ఉంటుందండి. కామెంట్ లో పెట్టిన తర్వాత నేను నెక్స్ట్ వీడియో తీసే వరకు లక్కీ డ్రాప్ ద్వారా నేను గివ్ అవే అనేది తీస్తాను. కామెంట్ ఒక గివ్ అవే, లైక్ ఒక గివ్ అవే అని చెప్పి చెప్తున్నానండి. కామెంట్స్ 50 వచ్చినా గివ్ అవే ఇస్తాను, లైక్ 50 వచ్చినా గివ్ అవే ఇస్తాను. ఓకేనా? సో అది ఎవరు కూడా ఇప్పటివరకు రీచ్ అవ్వట్లేదండి. నేను స్టార్టింగ్ లో చాలా గివ్ అవేస్ ఫ్రీగా ఇచ్చానండి, చాలా గివ్ అవేస్ అయితే సెండ్ చేశాను. ఓకే, సో గివ్ అవేస్ అనేది మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, జస్ట్ ఒక క్లిక్ అండి, ఒక వ్యూ పడినా చాలు కదా. ఒకసారి మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను కొంతమందికి నా పర్సనల్ లో కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళకి మెసేజ్ సెండ్ చేస్తున్నానండి. జస్ట్ ఒక క్లిక్ చేయండి, ఒక క్లిక్ చేస్తే వ్యూ అనేది పడుతుంది, ప్లస్ ఒక లైక్ అనేది ప్లేస్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వేరే వాళ్ళకి వీడియో అనేది వెళ్తుంది. ఓకే, సో ఈ ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలండి. ఓపెనింగ్ వీడియో లేకపోతే ఎలాంటి ఇష్యూస్, డ్యామేజెస్ వస్తే మాత్రం మాదైతే రెస్పాన్సిబిలిటీ కాదు. ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ ఉండాలి. సిఓడి అయితే లేదు, అంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు అండి. సో డీటెయిల్స్ అన్ని స్కిప్ చేస్తూ దాదాపుగా నేను లాస్ట్ 3 వీడియోస్ నుంచి చెప్తున్నానండి. రా మెటీరియల్ పెడుతున్నాను. నేను ఎంతో కొంతకి తీసేద్దామనే ఉద్దేశంతోనే రా మెటీరియల్స్ అన్ని కూడా నేను తక్కువ కాస్ట్ కి పెడుతున్నానండి. నా దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉంది అండ్ అన్ని కూడా బల్క్ గా నేను పెట్టలేదండి, లిమిటెడ్ స్టాక్ ఉంది. నేను పెట్టి 1 వీక్ అవుతున్నా కూడా చాలా మంది ఇంకా రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా నేను నిన్ననే వీడియో పెట్టాల్సింది కానీ పెట్టలేకపోయాను. ఓకే, సో మధ్యలో మనం మాట్లాడుకుందామండి. ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ పెండెంట్ అండి, చంద్రహారం చైన్ విత్ మల్టీ కలర్ అనమాట, మల్టీ కలర్ బీడ్స్. ఈ మల్టీ కలర్ బీడ్స్ లో వచ్చేసి సైడ్ కి అటువైపు ఇటువైపు కూడా నట్స్ అనేది ఇచ్చానండి. వీటికి అటువైపు ఇటువైపు గ్రీన్, పింక్ అండ్ స్వరోస్కి 2.5 mm. ఓకే, సో గ్రీన్ పింక్ స్వరోస్కి అనమాట 2.5 mm ఈ విధంగా ఇచ్చాను. ఓకే, సో నీట్ గా ఉంటుందండి చంద్రహారం చైన్ అనమాట. దీనికి అటువైపు ఇటువైపు క్యాప్స్ ఇవ్వకుండా నట్స్ అనేది యాడ్ చేశానండి, గోల్డ్ కలర్ నట్స్ అనేది యాడ్ చేశాను, చిన్నగా వస్తాయి చూడండి. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి లెంత్ వచ్చేసి 20 ఇంచెస్ ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి 20 ఇంచెస్ లెంత్ లో ఉంటుంది. బ్యూటిఫుల్ మల్టీ కలర్ సీజెడ్ పెండెంట్ అండి. కిందకి వచ్చేటప్పటికి పర్ల్ డ్రాప్ అయితే ఇచ్చేసాను, మల్టీ కలర్ సీజెడ్ పెండెంట్. అండ్ ఇది వచ్చేసి మల్టీ కలర్ లో ఉన్న బీడ్స్ తో చేసామండి. ఇది వచ్చేటప్పటికి పింక్, గ్రీన్ అండ్ స్వరోస్కీస్, పింక్, గ్రీన్ అండ్ స్వరోస్కీస్ విత్ 2 లైన్స్ అనమాట, విత్ 2 లైన్స్. ఓకే, అటువైపు ఇటువైపు కూడా వీటికి నట్స్ అనేది యాడ్ చేశాను, అటువైపు ఇటువైపు నట్స్ అనేది యాడ్ చేశాను. ఓకే, క్లియర్ గా చూసేయండి, వీడియోలో క్లియర్ గా మెన్షన్ చేశాను, క్లియర్ గా చూసేయండి. ఓకే, సో బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది కావాల్సిన వారు ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. 20 ఇంచెస్ లెంత్ లో ఉంది. ఓకే, ఓన్లీ 399 ఫ్రీ షిప్పింగ్ అండి, ఓన్లీ 399. ఇంకా కావాలి అంటే కూడా మేకింగ్ చేస్తాను, బట్ పెండెంట్ అనేది సేమ్ రాదు అండి, డిఫరెంట్ సీజెడ్ పెండెంట్ వస్తుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ పే. ఓకే, 399 ఫ్రీ షిప్పింగ్. పిల్లలకైనా వేయొచ్చు అండి, పెద్దవాళ్ళైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లంగా ఓనీలకి, లంగా జాకెట్లకి, ట్రెడిషనల్ గా ఉన్న వాటికి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలకైనా కూడా వేసుకోవచ్చు. ఓకే, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి. మిడ్ లెంత్ నెక్లెస్ లాగా ఉంటుంది. సేమ్ యాజ్ గోల్డ్ రెప్లికా అండి.
సో ఇంత తక్కువ కాస్ట్కి ఎందుకు ఇస్తున్నాను అంటే కొన్ని మేకింగ్ చేసినవి ఉన్నాయండి, అందుకని చెప్పేసి ఎంతో కొంత రీజనబుల్ ప్రైజెస్లో నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇది సేమ్ కావాలి అంటే స్టాక్ మళ్ళీ నాకు పెండెంట్ అనేది వేరే పెండెంట్తో పెట్టి చేసి ఇవ్వండి అని అంటే చేసిస్తాను. సేమ్ పెండెంట్ అయితే లేదు అండి, ఓకేనా. డిఫరెంట్ పెండెంట్స్ ఉన్నాయి, వాటితో చేసిస్తాను. వీడియో పెట్టగానే చాలా తక్కువ స్టాక్ ఉందండి, వీడియో పెట్టగానే ఎంతకో అంతకు తీసేద్దాం, ఉన్న స్టాక్ అంతా తీసేసి కంప్లీట్గా 1 గ్రామ్ గోల్డ్ తీసుకొద్దామని చెప్పేసి ఉద్దేశంతోనే ఇవన్నీ స్టాక్ క్లియరెన్స్లోగా పెట్టాను. ప్లీజ్ అర్థం చేసుకోండి, వీడియో పెట్టగానే ఆర్డర్ని ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో టిల్ ఎస్టర్డే వరకు కూడా చాలా క్వైరీస్ వచ్చాయి లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ నుంచి. కొన్ని అయిపోయాయి అంటే కొన్ని మీన్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు పెట్టిన ఒక 5-6 వాటికి ఒక్కటి అయిపోయింది అని చెప్తే ఒక కస్టమర్ అయితే చాలా ఫీల్ అయిపోయారండి. లాస్ట్ టైం కూడా నాకు ఇలానే జరిగింది అంటే నేను ఒక 3-4 మెంబర్స్ ఎట్ ఏ టైం నాకు కన్ఫర్మ్ చేయమని అంటే నేను ఇలా చేస్తాను చెప్పండి. సో 3-4 టైమ్స్ ఎవరైతే అమౌంట్ ఫాస్ట్గా వేస్తారో వాళ్ళకే మాత్రం నేను అవైలబిలిటీ ఉంది అని చెప్తానండి. లేదు అని ఇప్పుడు మీకు చెప్పాను, ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ నాకు రెస్పాన్స్ ఉండదు, వేరే వాళ్ళకి అవైలబుల్ అని చెప్తాను, వాళ్ళు పేమెంట్ చేస్తారు. దానికి నా మిస్టేక్ ఏముందండి? ఒక కస్టమర్ అయితే చాలా సీరియస్ అయిపోయారు, నాకు లాస్ట్ టైంలో ఇలానే జరిగిందండి, మీరు ఇందాకే కదా ఉందని చెప్పారు అని అంటే ఎవరు పేమెంట్ చేస్తే వాళ్ళకి. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, ట్రై టు అండర్స్టాండ్ అండి. అన్ని ఆ ఒక్క పెండెంట్ మాత్రమే లేదు అని చెప్పాను, మిగతా అన్నిటికీ అది చేయబట్టి మొత్తం అన్ని క్యాన్సిల్ చేసుకుంది తను. హుక్స్ కావాలనింది, 3-4 పేర్స్ హుక్స్ కావాలనింది, కనెక్టర్స్ కావాలనింది, ఇంకొక పెండెంట్ కావాలనింది, అన్ని పెండెంట్స్ కావాలనింది. ఆ ఒక్కటి పెండెంట్ లేదు అన్నందుకు తను మిగతా అన్ని కూడా తీసుకోకుండా ఆపేసింది. సో ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదండి, అది కరెక్ట్ కాదు కదా. రెస్పాన్స్ ఇవ్వాలి, మాకు వద్దు అండి ప్లీజ్. అవైలబుల్ ఉంది అన్నప్పుడు ఇమీడియట్గా పేమెంట్ చేయండి. ఇంకొకటి మీకు ఏదైనా కావాలి అన్నప్పుడు మాత్రమే వాట్సాప్ చాట్కి రండి, అవైలబిలిటీ చెక్ చేసుకోండి, టైం పాస్ కోసం క్వైరీస్ చేయొద్దండి, ఓకే. ఇది వచ్చేటప్పటికి లక్ష్మి గారి ఆర్డర్ అనమాట అండి. మనం లాస్ట్ టైం పెండెంట్ పెట్టాం కదా, పెండెంట్స్లో నుంచి తను సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ లాస్ట్ టైం మనం పెట్టిన దాంట్లో నుంచి పెండెంట్ సెలెక్ట్ చేసుకొని తను కస్టమైజ్ చేయించుకుందండి. సీజెడ్ బీడ్స్ అండి, ఆరెంజ్ కలర్ సీజెడ్ బీడ్స్ అండ్ స్వరోస్కి పర్ల్స్తో చేయించుకుంది. 20 ఇంచ్ లెంత్ అండి, మేబీ 20 ఇంచ్ కంటే ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను, ఓకే. 20 ఇంచ్ కంటే ఎక్కువనే ఉందండి. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది, నీట్ ఫినిషింగ్ అనమాట, ఎక్కడ కూడా మనకి ఎలాంటి ఇది కనపడదండి, ఓకే. 20 ఇంచ్ కంటే ఎక్కువనే ఉంది ఇది వచ్చేటప్పటికి. సో పైన కూడా ఫినిషింగ్ నీట్గా వచ్చిందండి, ఓకే. సో ఈ విధంగా ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది, ఓకే. 3 లైన్స్లో స్టెప్ లాగా వచ్చిందండి, కిందకి ఇలా స్టెప్ లాగా వచ్చింది. ఒకవేళ మీకు ఎవరికైనా మన దాంట్లో పెండెంట్స్ తీసుకొని ఇలా కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి చేయించుకోవచ్చండి, ఓకే. 20 కంటే ఎక్కువనే ఉంది నాకు తెలిసి, కిందది కనిపించట్లేదు మీకు. ఇలా స్టెప్ వైజ్గా వచ్చింది, ఓకే. చాలా బాగుందండి. పెండెంట్స్ నేను పెట్టాను కదా, కొంతమంది చాలా పెండెంట్స్ తీసుకున్నారండి. సో నాతోనే కస్టమైజేషన్ చేసుకున్నారు, అందుకని చెప్పి నేను నిన్న వీడియో పెట్టలేకపోయాను. ఆర్డర్స్ చాలా ఉండే, కస్టమైజేషన్ చాలా ఉండే, అందుకని చెప్పేసి వీడియో పెట్టడానికి నాకు కొన్ని కూడా లేవు అని చెప్పేసి నేను చేయడం జరిగిందండి. బ్యూటిఫుల్ పెండెంట్ అండ్ బ్యూటిఫుల్ కస్టమైజేషన్, సీజెడ్స్ విత్ స్వరోస్కీస్ అండి. తనకు మ్యాచింగ్ కావాలి, శారీ మీద మ్యాచింగ్ కావాలని చెప్పి తను సెలెక్ట్ చేసుకుంది. సో నేను ఇదైతే కస్టమైజ్ చేశాను. లక్ష్మి గారి ఆర్డర్ అనమాట. లక్ష్మి గారు, మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీది ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. సేమ్ లక్ష్మి గారి లాగానే ఇంకొకటి కస్టమైజేషన్ చేశానండి, సేమ్ మన దగ్గర ఉన్న పెండెంట్తోని కస్టమైజేషన్ చేశాను, ఓకే. ఇది ఎవరికైనా కావాలి అంటే నాకు పర్సనల్గా నాకు వాట్సాప్ చేయండి, నేను ప్రైస్ అనేది చెప్తాను, ఓకే. ప్రైస్ అనేది చెప్తాను, ఓకే. ఇది కావాల్సిన వారు ఆర్డర్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా అంతే, 20 అబౌవ్ లెంత్ అయితే ఉంది, 20 అబౌవ్ లెంత్ అయితే ఉంది. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. స్వరోస్కీస్ విత్ సీజెడ్స్ అండి, స్వరోస్కీస్ విత్ సీజెడ్స్ అనమాట. ఎంత బాగా షైన్ అవుతుంది. అండ్ బ్యూటిఫుల్ సైడ్ పెండెంట్ లాకెట్ అండి, చాలా బాగుంది. సైడ్ పెండెంట్ లాకెట్ చాలా బాగుంది, ఓకే. ఈ విధంగా ఎవరికైనా కస్టమైజేషన్ మీకు ఏ కలర్లో కావాలో చెప్తే ఆ కలర్ని బట్టి నేను చేస్తానండి, ఓకే. మీకు ఏ కలర్లో కావాలో చెప్తే, ఇప్పుడు లక్ష్మి గారు చెప్పారండి నాకు పింక్లో ఆరెంజ్లో కావాలి అని చెప్పారు. తను ఆరెంజ్లో కావాలి అంటే తనకు ఆరెంజ్లో చేసి ఇచ్చానండి. ఇది మనందరికీ తెలుసు, రూబీ రెప్లికా డిజైన్ అండి. ఇది రూబీ రెప్లికా బీట్స్ అనమాట. సో స్వరోస్కీస్ విత్ సైడ్ వచ్చేసి నట్స్ అనేది ఇచ్చేసాను. అండ్ బ్యూటిఫుల్ పెండెంట్ అండి, ఈ పెండెంట్ మన దగ్గరే తీసుకున్నారు తను.
తను కస్టమైజేషన్ చేయించుకున్నారు. ఈ విధంగా కస్టమైజేషన్ చేయించుకున్నారు. విత్ 5mm స్వరోస్కీస్తో కింద డ్రాప్స్ అయితే ఇచ్చేసాను. ఓకే, సో పెండెంట్ విత్ దిస్ వన్ అయితే వాళ్ళు తీసుకున్నారనమాట. ఓకే, ఇది వసంత గారి ఆర్డర్ అండి, వసంత గారి ఆర్డర్ అనమాట. ఒకవేళ మీకు ఎవరికైనా ఈ విధంగా కావాలి అని అంటే నాకు వాట్సాప్ చేయొచ్చు, నేను మీకు ప్రైస్ అనేది చెప్తాను. ఓకే, ఇది వసంత గారి ఆర్డర్ అండి. ఇది తను 24 ఇంచెస్లో చేయించుకున్నారండి. 24 into 26 ఇంచెస్. ఇది వచ్చేటప్పటికి 24 ఇంచెస్లో ఉంది. అండ్ బ్యూటిఫుల్ లాకెట్ మన దగ్గరని తీసుకొని కస్టమైజేషన్ చేయించుకున్నారు. 820 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి, 820 విత్ ఫ్రీ షిప్పింగ్. ఓకే, ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి. మీకు సేమ్ పెండెంట్ కావాలి అని అంటే నన్ను అడగొచ్చు, లేదు అంటే లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో ఇంకొక పెండెంట్ ఉందండి, పింక్ పెండెంట్, ఆ పెండెంట్తో కావాలి అంటే తీసుకోవచ్చు. ఈ పెండెంట్ వచ్చేసి 120 రూపీస్ అండి. ఈ పెండెంట్ వచ్చి 120 రూపీస్ అనమాట. మీకు పింక్ పెండెంట్ కావాలంటే 399 అండి. ఇవి వచ్చేటప్పటికి క్వాలిటీ బీట్స్ అనమాట అండి, క్వాలిటీ బీట్స్. ఇవి కలర్ పోవడం అని అలా ఏమి ఉండదండి. ఈ కలర్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి కలర్ కాబట్టి సో అన్నీ కూడా ఒకటే సైజు ఒకటే లాగా ఉంటాయి అనమాట, ఓవల్ షేప్లో. సో బ్యూటిఫుల్ మొనాలిసా కంటే ఎక్కువ కాస్టేనండి ఇవి. ఓకేనా, సో ఇవి కావాలి అనుకున్నవారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఒకటే లైన్స్ ఓన్లీ 180+ అండి, 180+. ఓకే, సో మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా అమౌంట్ పే చేయాలండి. క్వైరీ చేసి వదిలేసి ఒకటే లేదు అని అంటే ఇంకా కొన్ని కూడా హోల్డ్లో పెట్టుకొని మరి వేరే వాళ్ళకి కూడా నేను కన్ఫర్మ్ చేయకుండా మీరు ఏ రిప్లై చేయకుండా అదైతే మేనర్స్ కాదు అండి. ప్లీజ్ చెప్తున్నాను, అదైతే మేనర్స్ కాదు. మీకు కావాలి అనుకుంటేనే కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్గా ఆర్డర్ కావాలి అనుకుంటేనే వాట్సాప్ చాట్కి రండి అని నేను చాలా వీడియోస్లో చెప్పానండి. ప్లీజ్ ఇది కావాలి అనుకుంటే 180+ షిప్పింగ్ అండి. సో సింగిల్ అయితే మీకు షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి 500 అలా బిల్ చేస్తే షిప్పింగ్ అనేది ఫ్రీ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మీరు హోల్డ్ చేసి పెట్టండి మాకు అని చెప్పినా కూడా నేను హోల్డ్ చేసి పెట్టుకుంటానండి. మీరు పేమెంట్ చేసి పెట్టుకుంటే హోల్డ్ చేసి పెడతాను. ఓకే, ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న కలర్ అనమాట అండి. అన్నిటికీ కూడా ఇదే కలర్ యూస్ చేస్తున్నారండి. చాలా ట్రెండింగ్లో ఉన్న కలర్ అనమాట. ఓకే, రష్యన్ గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది. ఓకే, లెంత్ వచ్చేసి ఈచ్ లైన్ది 14 ఇంచెస్ అలా ఉంటుందండి. 14 ఇంచెస్ అలా ఉంటుంది లెంత్. చెక్ చేస్తాను. 13.5 ఇంచ్ నుంచి 14 ఇంచెస్ వరకు ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి బీట్స్ అండి. మధ్యలో వేసుకోవడానికి 5 హోల్స్ వస్తాయి అన్నమాట. సో బీట్స్కి మధ్యలో వేసుకోవడానికి బిట్స్ అనమాట, చాలా బాగుంటాయి. ఓకే, సో 5 వేసుకోవచ్చు, 2 సైడ్ 5 వేసుకోవచ్చు, లేదా 1 సైడ్ 10 వేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, లేదు అంటే ఇలా 3 స్వరోస్కీస్ ఉంటాయి కదండి, 3 స్వరోస్కీస్, 3 లైన్స్ ఆర్ 5 లైన్స్ స్వరోస్కీస్. ఒక్కసారి చూపిస్తానండి. ఇలా 5 లైన్స్ స్వరోస్కీస్ ఉంటాయి కదా, ఇటు పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. ఇలా డ్రాప్స్ ఇలా పెట్టుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఓకే, స్వరోస్కీస్ కానీ ఇలాంటి వాటికి కానీ వన్స్ చూపిస్తాను కదా. సో ఇలాంటి వాటికి సీజెట్స్ విత్ స్వరోస్కీస్కి కానీ ఇలా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది అనమాట. మధ్యలో ఇలా బీట్స్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పోల్కి బీట్స్ అండి ఇవి వచ్చేసి. ఇలా బీట్స్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇలా దానికి ఇలా బీట్స్ కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదు ప్లెయిన్లో కావాలన్నా కూడా ప్లెయిన్లో కూడా చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఓకే, ఈ విధంగా స్వరోస్కీస్కి అయితే నాకు తెలిసి చాలా బాగుంటుందండి. చౌకర్ లాగా చేసుకోవచ్చు, లాంగ్ లెంత్ చైన్ లాగా చేసుకోవచ్చు, దేనిలాగానైనా చేసుకోవచ్చు అండి. ఈచ్ వచ్చేటప్పటికి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఈచ్ వచ్చేటప్పటికి ఓన్లీ 80 ప్లస్ షిప్పింగ్ అండి. షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి. కొన్నిటికి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, కొన్నిటికి ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుంది. ప్లస్ షిప్పింగ్ అని పెట్టిన వాటికి ప్లస్ షిప్పింగ్ యాడ్ చేసి వేయాలండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటున్నారండి మొత్తం టోటల్ ఎంత అండి, మీకు తెలుసు కదండి, చదువుకున్నారు కదా, టోటల్ ఎంతనో అంతా క్యాలిక్యులేట్ చేసుకొని ప్లస్ షిప్పింగ్తో పాటు యాడ్ చేయాలని చెప్తున్నానండి. సో మీరు క్యాలిక్యులేట్ చేసుకొని అడగండి నన్ను. నేను క్యాలిక్యులేటర్ మీద చూపిస్తున్నాను కదా, నంబర్ తెలుస్తుంది కదా. మీకు తెలుగు రాకపోయినా నంబర్ అనేది తెలుస్తుంది, ఇంగ్లీష్లో తెలుస్తుంది. ఇంగ్లీష్ రాకపోయినా నంబర్ అనేది ఎవరికైనా నోటెడే కదా. సో అది నంబర్ అనేది తీసుకొని దానికి ప్లస్ చేయాలి, యాడ్ చేయాలి. ఓకే, యాడ్ చేసి ప్లస్ షిప్పింగ్ కూడా యాడ్ చేసుకొని నాకు
అడగాలండి, ఎంత అని కొంచెంసేపు ఆగుతారు. మళ్ళీ నేను టోటల్ అమౌంట్ చెప్పిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఆగుతారు. మళ్ళీ నేను కొంచెం టోటల్ అమౌంట్ చెప్పిన తర్వాత అవైలబుల్ ఉందండి, చెక్ చేయండి, తొందరగా కన్ఫర్మ్ చేయండి అని అంటే కాసేపటి తర్వాత వాళ్ళ వాట్సాప్ చాట్ చూసుకొని తర్వాతకి పేమెంట్ చేస్తారు. ఈ లోపు నేను వేరే వాళ్ళకి అవైలబుల్ అని చెప్తాను. సో ఈ విధంగా నాకు ఇబ్బంది అవుతుందండి, ప్లీజ్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో టోటల్ క్యాలిక్యులేట్ చేసుకొని మీరు క్యాలిక్యులేషన్ మూలాన కూడా కొంతమంది ఇంకా ఇదవుతున్నారు, టైం అనేది డ్రాగ్ చేస్తున్నారండి. ఆ విధంగా కాకుండా క్యాలిక్యులేట్ చేసుకొని ఇమీడియట్గా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవి వచ్చేటప్పటికి ఫ్లవర్ పెండెంట్స్ అండి. ఇవి వచ్చేటప్పటికి ఫ్లవర్ పెండెంట్స్ అనమాట. సో ఈ విధంగా ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట పెండెంట్స్ వచ్చేసి. ఓకే, సో ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఓన్లీ 55 రూపీస్ అండి. ఈచ్ వచ్చేటప్పటికి 55 రూపీస్ ఉంటుంది. ఓకే, ఈచ్ పెండెంట్ వచ్చేటప్పటికి ఈచ్ డ్రాప్ బ్యాక్ సైడ్ అయితే 3 హోల్స్ ఉంటాయండి. 3 హోల్స్ ఉంటాయి. మనం 5 హోల్స్ కూడా పెట్టుకోవచ్చు, 5 లైన్స్ పెట్టుకోవచ్చు, 7 లైన్స్ పెట్టుకోవచ్చు, 6 లైన్స్ పెట్టుకోవచ్చు. కనెక్టర్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు. దీన్ని ఆల్టర్నేటివ్ గా నేను యాక్చువల్గా ఒక డిజైన్, గోల్డ్ డిజైన్ చూసానండి, దానిలాగా చేసి పెడదామని చెప్పేసి అనుకున్నాను, కానీ నాకు టైం లేదు. నేను చూపిస్తాను ఎలా పెట్టుకోవాలో కూడా. ఓకే, ఓన్లీ 55 ప్లస్ షిప్పింగ్ అండి. సింగిల్ అయితే మీకు కూడా షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ పడతాయి కాబట్టి సింగిల్ అయితే ఇవ్వబడదండి. మినిమం 5 or 10 తీసుకోవాల్సి ఉంటుంది. మినిమం 5 or 10 తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సేమ్ యాజ్ గోల్డ్ రెప్లికా. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. సో ఇది వచ్చేటప్పటికి 2.5 mm ఆనెక్స్ అండి. 2.5 mm ఆనెక్స్. ఈ కలర్ కూడా చాలా ట్రెండ్ కలర్ అనమాట ఇప్పుడు. ఓకే, 2.5 mm లో వచ్చింది. ఇది ఆనెక్స్ అనమాట. ఇది హైడ్రోస్ అయితే కాదు, లైక్ మనుల లుక్ లో ఉంటుందండి. ఎవరైతే ఒరిజినల్ మనులు వేసుకోలేమో అనుకున్న వాళ్ళకి ఇది మనుల లుక్ లో ఉంటుంది. 5 లైన్స్, 7 లైన్స్ ఆ విధంగా వేసుకోవచ్చు. వేసుకొని ఇవి ఉన్నాయి కదండి ఫ్లవర్ బిట్స్, ఈ ఫ్లవర్ బిట్స్ ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. ఆల్టర్నేటివ్ గా ఈ విధంగా పెట్టుకోవచ్చు. నన్ను ఈ మధ్య ఒకరు అడిగారండి సేమ్ అని చెప్పేసి, సో వాళ్ళ కోసం అని నేను చెప్పానండి. వాళ్ళు కాస్ట్ ఒక 5 to 10 పిక్స్ పెట్టి దాంట్లో మేము అన్ని తీసుకుంటామండి అని అన్నారు. డిఫరెంట్ డిజైన్స్ పెట్టారు. ఓకే, సో కంపేర్ టు అదర్ వాళ్ళకి కంపేర్ చేస్తే నేనైతే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నానని అందరికీ కూడా తెలుసు. ఈవెన్ దో అన్ని చోట్ల అడిగి అన్ని చోట్ల చూసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటారండి మన దగ్గర. ఓకే, సో ఈవెన్ నేను ఒక రెగ్యులర్ గ్రూప్ నుంచి కూడా నేను అడిగినప్పుడు, హోల్సేల్ గ్రూప్ నుంచి అడిగినప్పుడు వాళ్ళు ఎంత కాస్ట్ చెప్పారంటే డబుల్ కాస్ట్ చెప్పారండి. దానికి తక్కువకి ఏమనంటే ఎవరు చేసి ఇస్తారండి చెప్పండి. ఓకే, సో ఈ విధంగా పెట్టుకోవాలండి. 5 వస్తాయి. ఓకే, ఇటు 5 అటు 5 పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది. ఓకే, చాలా అంటే చాలా బాగుంటుంది. మంచిగా ఇన్ని లేయర్స్ పెట్టుకొని 7 లేయర్స్ అలా పెట్టుకొని చేసుకుంటే స్టెప్ వైజ్ గా చాలా బాగుంటుందండి. లేదు అండి మాకు ఒకే సైడ్ 10 వేసి ఇవ్వండి అన్న కూడా వేసిస్తానండి, అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ అనమాట. మీకు ఈచ్ లైన్ వచ్చేటప్పటికి మీరు లైన్ క్యాలిక్యులేట్ చేసుకోండి, బిట్స్ లైన్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, సో ఈచ్ లైన్ వచ్చేటప్పటికి ఓన్లీ 1 లైన్ అండి. లెంత్ వచ్చి 13 to 14 ఇంచెస్ లెంత్ ఉంటుంది. అండ్ 160 ప్లస్ షిప్పింగ్ అండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఫ్రీ కస్టమైజేషన్ ఇప్పుడు నేను చూపించిన ప్యాటర్న్ లో చేసిస్తాను. ఫ్రీ కస్టమైజేషన్ చేసిస్తానండి. మీరు బయట అదర్ వాళ్ళ చూడండి మేకింగ్ ఛార్జెస్ కూడా వేసుకుంటారు. ఓకే, ఓన్లీ సింగిల్ లైన్ వచ్చేటప్పటికి 160 ప్లస్. ఇవి వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ రూబీ రెప్లికాస్ అండి. రూబీ రెప్లికాస్ దీనికి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా దీనికి కూడా ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఎవరికైనా లైన్ ఎంత అని అడిగితే నేను పర్సనల్గా అడిగితే చెప్తానండి. ఓకే, సో మీరు కస్టమైజేషన్ చేసుకుంటాము లేదా మమ్మల్ని కస్టమైజేషన్ చేసి ఇవ్వమన్నా చేసిస్తానమాట. సేమ్ రూబీ రెప్లికా అండి, చాలా బాగుంటుంది. దీనికి కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఓకే, దీనికి కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు. చూసారా ఎంత బాగా షైన్ అవుతున్నాయో బీడ్స్ అనేది. ఓకే, సో మీకు కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చండి. ఒకవేళ సింగిల్ లైన్ వచ్చేటప్పటికి ఓన్లీ 199 ప్లస్. ఇది వచ్చేటప్పటికి 5 పోల్ కి డ్రాప్ ఉంది కదండి. మనం లాస్ట్ టైం గ్రీన్ బీట్స్ కి స్వరోస్కీస్ యాడ్ చేసి కంటిన్యూస్ గా పెట్టాము. ఇప్పుడు వచ్చేటప్పటికి డిజైన్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాను అనమాట. డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కి మధ్యలో స్వరోస్కీస్ అనేది ఇచ్చానండి. ఇది కంప్లీట్ కాలేదు బికాజ్ కొంచెం థ్రెడ్ అనేది ఎక్కువ తీసుకోకుండా చేసినందుకు ఇది కంప్లీట్ చేయలేకపోయాను. ఇలా 5 పోల్ కి డ్రాప్స్ అండి. సో ఈ విధంగా వస్తుంది. కావాలన్న వాళ్ళు ఎవరన్నా
ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. నన్ను వాట్సాప్లో అడిగితే నేను ప్రైస్ చెప్తాను. ఓకే, సో అప్పుడు మనం కంటిన్యూస్గా స్వరోస్కీస్ అండ్ వేసాము, అండ్ ఇది స్వరోస్కీ లేకుండా కూడా ఓన్లీ సీజర్ బీడ్స్తో వేసామండి. ఇప్పుడు వచ్చేటప్పటికి లైట్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్. ఓకే, సో పెసర్ గ్రీన్ అంటారు కదా, ఆ విధంగా అనమాట. సో ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా వస్తుందండి. పైన వచ్చేటప్పటికి విత్ బీడ్స్తో వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఇది ఎవరన్నా కావాలి అనుకుంటే నేను ఇది కంప్లీట్ చేసి ఇస్తానండి. ఓకే, పోల్కి వచ్చేటప్పటికి వైట్ వచ్చిందండి, వైట్ స్టోన్ పోల్కి. అంటే మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను ఈ విధంగా. సో ఇది కొంచెం థ్రెడ్ ఎక్కువ తీసుకోక ఇది ఇన్కంప్లీట్గా అయిపోయింది. సో కంప్లీట్ చేస్తాను. ఇది కూడా అంతేనండి, 5 లైన్స్లో వచ్చింది. ఇది వచ్చేటప్పటికి పోల్కి డ్రాప్ పెండెంట్తో చేద్దామని చెప్పి అనుకున్నాను, కానీ ఇది వీలు పడలేదు. విత్ సేమ్ మనం ఏదైతే ఇంతకుముందుకు చూపించామో రూబీ రెప్లికా బీడ్స్తో ఈ విధంగా లైట్ పింక్ పోల్కి డ్రాప్తో వేసానండి. దీన్ని కూడా థ్రెడ్ అనేది నేను కరెక్ట్గా తీసుకోక లెంత్ అనేది తక్కువ అయిపోయేసరికి ఆపేసాను. ఓకే, సో సమ్ టైమ్స్ అవుతుందండి, ఇవన్నీ చేయాలంటే కౌంట్ చేసుకోవాలి, చాలా రిస్క్ ఉన్న ఇదనమాట. ఇవన్నీ వచ్చేసి నాకు వర్కర్ అయితే ఎవరు లేరు, నేనే చేసుకుంటాను కాబట్టి. ఇలా లైట్ పింక్ అండ్ స్వరోస్కీ కాంబినేషన్లో, ఇలా లైట్ పింక్ స్వరోస్కీ కాంబినేషన్లో చేశానండి, చాలా బాగుంది. ఓకే, సో రూబీ రెప్లికా బీడ్స్ అండి. ఈచ్ వచ్చేటప్పటికి 199 ప్లస్ షిప్పింగ్ అండి, ఈచ్ లైన్ వచ్చేటప్పటికి. ఇది కొంచెం గ్రాండ్గా చేద్దామని అనుకున్నాను, లెంత్ కొంచెం ఎక్కువ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ థ్రెడ్ అనేది నేను ఎక్కువ తీసుకోపోయేసరికి అది స్టాప్ అయిపోయింది. ఓకే, మీకు ఐడియా కోసం చూపిస్తున్నానండి 5 లైన్స్లో. మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, 5 లైన్స్లో ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇవి వచ్చేటప్పటికి పంచలోహ పట్టీలు, అన్పాలిష్డ్ పట్టీలు అండి. చాలా మంది అడిగారు పంచలోహ పట్టీలు తెప్పించండి, పంచలోహ పట్టీలు తెప్పించండి అని. సో పంచలోహ పట్టీలు అండి, వితౌట్ కోటింగ్ అనమాట. వితౌట్ మనం ఫింగర్ రింగ్స్ ఏ విధంగా అయితే పెట్టుకుంటాము, ఈ విధంగా ఫింగర్ రింగ్స్ అయితే పెట్టుకుంటాం కదా. ఓకే, ఇది పంచలోహమేనండి నాది. ఓకే, ఇది పంచలోహమే. ఓకే, సో ఆ విధంగా ఫింగర్ రింగ్స్ అయితే ఏ విధంగా అయితే షైన్ అవుతాయో అదే విధంగా ఇవి పట్టీలు కూడా షైన్ అవుతాయండి. సో కావలసిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. సో 10 ఇంచ్ పట్టీలు అండి, పంచలోహ పట్టీలు. ఓకే, సో కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. దీనికి కింద వచ్చేటప్పటికి ఈ విధంగా మువ్వలు అయితే వచ్చేసాయండి, కింద మువ్వలు అయితే వచ్చేసాయి. చాలా బాగున్నాయండి పంచలోహ పట్టీలు, చాలా మంది అడిగారు. ఫాస్ట్గా బుక్ చేసుకోండి. లిమిటెడ్ పీసెస్ అయితే ఉన్నాయండి, ఎందుకంటే నేను స్టాక్ ఎక్కువ పెట్టుకోను. స్టాక్ ఎక్కువ పెట్టుకుంటే నాకు మీద పడిపోతుంది అని చెప్పేసి స్టాక్ అనేది ఎక్కువ పెట్టుకోను. ఓన్లీ 20 పీసెస్ మాత్రమే ఉన్నాయి. ఫాస్ట్గా బుక్ చేసుకోండి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్. ఓకే, ఓన్లీ 449 ఫ్రీ షిప్పింగ్ అండి, ఓన్లీ 449 ఫ్రీ షిప్పింగ్. పంచలోహ పట్టీలు మీరు ఇయర్స్ టుగెదర్ వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఓన్లీ 449 ఫ్రీ షిప్పింగ్. ఓకే, సో వాడుతూ ఉంటే ఇది అనేది పంచలోహం అనేది మంచిగా అవుతుంది, షైన్ అవుతుంది. కిందాక చూపించిన దానికి మువ్వలు వచ్చాయండి కింద సైడ్స్కి, దీనికైతే మువ్వలు లేవన్నమాట. సో ఒక కస్టమర్ అడిగారండి, నాకు దీనికి కింద స్వరోస్కీస్ యాడ్ చేసి 5mm స్వరోస్కీస్ యాడ్ చేసి నాకు పంచలోహంలో చేసిస్తారా అండి అని అడిగారండి. ఇమీడియట్గా నేను స్టాక్ అనేది తెప్పించుకున్నాను. ఓకే, సో మేడం మీరు ఎవరైతే నన్ను అడిగారో మీరు కామెంట్ చేయండి. పంచలోహ పట్టీలండి, వితౌట్ ఎనీ డిజైన్ అనమాట, ఓన్లీ చైన్ మోడల్లో వస్తుంది. సింపుల్గా వేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి పంచలోహ పట్టీలు. ఇవి కూడా అంతేనండి, 10 ఇంచెస్ అయితే ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఇలా 5mm బీడ్స్తోని ఆల్టర్నేటివ్గా ఒక 1/2 ఇంచ్ స్పేస్ ఇస్తూ లేదా కంటిన్యూషన్ చేస్తూ తను చేయమని చెప్పారండి. ఓకే, తన కోసం అని చెప్పి స్పెషల్గా తెప్పించాను. ఓకే, మీకు కూడా ఎవరికన్నా ఈ విధంగా పంచలోహ పట్టీలు విత్ పర్ల్స్ కాంబినేషన్లో కావాలి అంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి 5mm బీడ్స్ అండి, స్వరోస్కీ బీడ్స్ అనమాట. ఓకే, ఇవి కూడా ఎవరన్నా కావాలి అంటే చెప్పండి, నేను వాట్సాప్లో చెప్తానమాట ప్రైస్ వచ్చేటప్పటికి. సో ఈ ప్యాటర్న్లో ఎవరికన్నా కావాలి ఈ విధంగా పెట్టి చేయించండి నాకు అని అంటే నేను చేసిస్తాను. ఓన్లీ ఈ పట్టీలు కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఓన్లీ 399 ఫ్రీ షిప్పింగ్. ఫాస్ట్గా బుక్ చేసుకోండి, లిమిటెడ్ స్టాకే ఉంది. ఓకే, ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి. సో మాకు కన్ఫర్మ్ చేశారు కదా, వేరే వాళ్ళు పే చేశారని అనొద్దండి, డ్రాక్ చేయొద్దు. ఎవరైతే ఇమీడియట్గా అవైలబుల్ అన్నానో ఇమీడియట్గా పేమెంట్ చేయండి. లేదు అంటే మీరు చెక్ చేసుకోవద్దు, క్వైరీ చేయొద్దు అండి. మీరు టైంపాస్ కోసం క్వైరీ చేయొద్దు. లేదు నేను వేరే పనిలో ఉన్నానండి, నేను ఈ పనిలో ఉన్నాను, ఆ పనిలో ఉన్నాను, మీరు ఫ్రీగా ఉన్నప్పుడే అవైలబిలిటీ చెక్ చేసుకోండి, ఇమీడియట్గా పేమెంట్ చేయండి. ఓకే,
సో నేను అక్కడ మిస్టేక్ చేసిన దానిలాగా తనైతే రిప్లై కూడా ఇవ్వలేదండి. ఇప్పటికి 24 hours అయిపోయింది, తను రిప్లై కూడా ఇవ్వలేదు. కేవలం ఒక్క పెండెంట్ లేదు అని చెప్పాను, రిమైనింగ్ అన్ని అవైలబుల్ అని. ఆ ఒక్క దానికోసం క్వైరీ చేసేసింది. మరి తను అవి కావాలా వద్దా అనేది కూడా నాకు రెస్పాండ్ చేయలేదండి. అది కరెక్ట్ కాదు, అది మేనర్స్ కూడా కాదు. రెస్పాన్స్ ఇవ్వాలి, రెస్పాన్స్ ఇవ్వకుంటే ఎలా అండి? ఇవి వచ్చేసి మల్టీ కలర్ ఫ్లవర్ పెండెంట్స్ అండి. ఇది 3 hole కనెక్టర్స్ లాగా ఉంటాయి, లేదా మిడిల్లో వేసుకోవచ్చు అనమాట. 3 holes ఉన్నాయి. ఓకే, 5 lines కి నేను ఇందాక ఆల్టర్నేటివ్ గా పెట్టి చూపించాను కదా, ఆ విధంగా 5 lines కి పెట్టి చేయించుకోవచ్చు. ఓకే, 5 lines లో పెట్టి చేయించుకోవచ్చు అండి. సో దీనికి స్వరోస్కీస్కి అయితే మంచి లుక్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మల్టీ, ఇది వచ్చేటప్పటికి వైట్ కాబట్టి ఈ విధంగా ఎవరైనా కావాలి మేము చేయించుకుంటాము అనుకుంటే చేయించుకోవచ్చు అండి. స్వరోస్కీస్లో పెట్టి చాలా బాగుంటుంది. మీకు ఎంత లెంత్ కావాలో చెప్తే దాన్ని బట్టి నేను చేసిస్తాను. ఓకే, సో స్వరోస్కీస్కి అయితే చాలా బాగుందండి. ఈ విధంగా మల్టీ చాలా అంటే చాలా బాగుంది. 5 lines లో పెట్టి చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. సో ఈచ్ వచ్చేటప్పటికి ఓన్లీ 55 ప్లస్ అండి. మినిమం 5 or 10 తీసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ 55 ప్లస్. ఏదైనా కూడా ప్రైస్ ట్యాగ్తో పెట్టి అడగాల్సి ఉంటుందండి. ప్రైస్ పెట్టకుండా అడగొద్దు, అండ్ క్యాలిక్యులేట్ చేసుకొని అడగండి. ఇది ఎంత, దీనికి ఎంత అవుతుంది, అమౌంట్ ఎంత వేయాలి అని చదువు లేని వాళ్ళలాగా అడగొద్దండి. ప్లీజ్ క్యాలిక్యులేట్ చేసుకొని వేయండి. ఇవి వచ్చేటప్పటికి మనము ఇందాక చూపించాను కదండి, రష్యన్ ఎమరాల్డ్లో మొనాలిసా టైప్ ఉన్న బీడ్స్ చూపించాను కదా, దానికి అయినా పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇన్విజిబుల్ చైన్కి పెట్టుకోవచ్చు. కింద మనం డ్రాప్స్ ఇచ్చుకోవచ్చు అనమాట, మనకి నచ్చినటువంటి డ్రాప్లెట్స్ ఇచ్చుకోవచ్చు. సో బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. విక్టోరియన్ పాలిష్లో ఉన్నటువంటి పెండెంట్స్ అండి ఇవి రెండు కూడా. సింగిల్ కావాలన్నా ఇస్తాను, డబుల్ కావాలన్నా ఇస్తానండి. ఈచ్ ఓన్లీ 120 ప్లస్ అండి. ఈచ్ వచ్చేటప్పటికి ఓన్లీ 120 ప్లస్. ఇది వచ్చేటప్పటికి పింక్లో ఉంది, చాలా బాగుంది. బీట్రూట్ కలర్ లాగా ఉంది. పింక్ వచ్చేసి సేమ్ రూబీ పెండెంట్ లాగానే ఉందండి, చాలా బాగుంది. రూబీలో ఉంది. ఓన్లీ 120 ప్లస్ అండి సింగిల్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ గ్రీన్ వచ్చేటప్పటికి ఒకటే ఉందండి, గ్రీన్ అయితే ఒకటే ఉంది. ఓకే, ఇది కూడా అంతే 120 ప్లస్. గ్రీన్ పింక్లో 2 డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి. పింక్లో 2 డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, రెండు సేమ్ కాదు. ఓకే, సింగిల్ పీసెస్ ఉన్నాయండి, ఇవి ఎక్కువ లేవు. ఓకే, సో ఈచ్ వచ్చేటప్పటికి 120 ప్లస్. 2 డిఫరెంట్ డిజైన్స్. ఇన్విజిబుల్ చైన్ కైనా పెట్టుకోవచ్చు, మన గోల్డ్ చైన్ కైనా లాకెట్ లాగా వేసుకోవచ్చు, దేనికైనా వేసుకోవచ్చు అండి. కింద డ్రాప్లెట్స్ ఇచ్చుకొని కస్టమైజ్ చేసి ఇవ్వమన్నా నేను చేసిస్తాను. దానికి ఏదైతే ఉంటుందో అది అమౌంట్ అనేది ఎక్స్ట్రా పడుతుంది. ఓన్లీ 120 ప్లస్. ఇవి వచ్చేటప్పటికి జడావ్ కుందన్ ఇయర్ రింగ్స్ స్టడ్స్ అండి, ఇయర్ రింగ్ స్టడ్స్ అనమాట. ఈ స్టడ్స్కి కింద కూడా మనం జాయినింగ్ చేసుకోవచ్చు, ఎన్నన్నా జాయిన్ చేసుకోవచ్చు అండి. ఈ జడావ్ కుందన్ స్టడ్స్కి కింద సేమ్ జడావ్ కుందన్ కస్టమైజేషన్ చేసుకొని ఎన్నన్నా కింద వరకు మనం జాయినింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈచ్ స్టడ్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ అయితే స్క్రూ ఉంటుందండి, బాంబే స్క్రూ లాగా. ఇలా ఈచ్ వచ్చేటప్పటికి ఇలా బాంబే స్క్రూ లాగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా స్టడ్స్ అనమాట అండి. మనం కింద డ్రాప్లెట్స్ మల్టీ కలర్లో వేసుకోవచ్చు, గ్రీన్ యాడ్ చేసుకోవచ్చు, పింక్ యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. జడావ్ కుందన్ ఇయర్ రింగ్ స్టడ్స్ వచ్చేటప్పటికి 120 ప్లస్ అండి. వితౌట్ కస్టమైజేషన్ 120 ప్లస్. ఓకే, దీనికి మీరు ఏమైనా కస్టమైజేషన్ చేసి ఇవ్వమన్నా చేసిస్తాను. ఓకే, ఇది రూబీలో వచ్చిందండి. కుందన్ విత్ మోజనైట్ స్టోన్లో వచ్చిందనమాట. కుందన్ విత్ మోజనైట్ స్టోన్ గోల్డ్ పాలిష్లో వచ్చిందండి, చాలా బాగుంది. రెండు కూడా పీకాక్స్ అనమాట. రైట్ రౌండ్గా మనకి హోల్స్ ఉన్నాయి కస్టమైజ్ చేసుకోవడానికి. ఈ విధంగా పైకి కిందికి హోల్స్ ఉన్నాయి అనమాట. సో ఈచ్ పెయిర్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ 350 అండి. ఓన్లీ 350 ప్లస్ అనమాట. ఈచ్ పెయిర్ వచ్చేటప్పటికి ఓన్లీ 350 ప్లస్. దీంట్లో గ్రీన్ కూడా ఉన్నాయండి, నేను లాస్ట్ టైం గ్రీన్ కూడా చూపించినట్టున్నాను. ఓకే, పింక్ అండ్ గ్రీన్లో ఉన్నాయి. కావలసిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. కుందన్ విత్ మోజోనైట్ అండి, చాలా బాగున్నాయి. ఈ మధ్య మనం చూస్తున్నాము 7 లైన్స్ 10 లైన్స్ అలా వేసుకొని ఇవి ఆల్టర్నేటివ్గా 5 ఇంచ్కి ఒకటి 4 ఇంచ్కి ఒకటి అలా పెట్టుకుంటున్నారండి. 1 2 3 4 అలా పెట్టుకుంటున్నారు. లాంగ్ హారానికి రాణి హారాలకి అలా పెట్టుకుంటున్నారు. ఓకే, సో అలా పెట్టి ఈచ్ వచ్చేటప్పటికి 3000 4000 అలా పెడుతున్నారు. ఓకే, ఈచ్ వచ్చేటప్పటికి ఓన్లీ 350 ప్లస్ షిప్పింగ్ అండి.
ఇవి వచ్చేటప్పటికి 3 హోల్ కనెక్టర్స్ లాగా ఉంటాయి. మిడిల్లో ఇందాక మనం ఫ్లవర్ ప్యాటర్న్ అనేది 4 వచ్చే ఫ్లవర్ చూసామండి. ఇది వచ్చేటప్పటికి 6 ఫ్లవర్ అనమాట. ఇది వచ్చేటప్పటికి 6 ఫ్లవర్ ప్యాటర్న్ లో ఉంది. ఈచ్ వచ్చేటప్పటికి చూడండి బ్యాక్ సైడ్ అయితే 3 హోల్స్ ఉన్నాయి. ఆల్టర్నేటివ్ గా నేను ఇందాక గ్రీన్ బీడ్స్ కి కానీ పింక్ బీడ్స్ కి కానీ స్వరోస్కీస్ కానీ పెట్టి చూపించాను కదా, సో ఆ విధంగా పెట్టుకోవచ్చు అండి. ఈచ్ వచ్చేటప్పటికి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఓన్లీ సింగిల్ అయితే కొరియర్ చేయబడదు. మినిమం 5 తీసుకోవాలి లేదా 10 తీసుకోవాలి. ఓన్లీ 80+ అండి. ఓన్లీ 80+. పోల్కి డ్రాప్స్ అనమాట, పోల్కి ఫ్లవర్స్. ఓన్లీ 80+. ఇది అన్కట్ డైమండ్ లో వచ్చినటువంటి పెండెంట్ అండి. దీనికి వచ్చేటప్పటికి ఈ విధంగా ఉన్నాయి హోల్స్, అండ్ సైడ్ కి కూడా హోల్స్ ఉంటాయి. ఓకే, సో రైట్ రౌండ్ హోల్స్ అనేది ఉంటాయి. ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా ఉంటాయి, లేదా ఇలా అన్న పెట్టుకోవచ్చు, మనం ఇలా అన్న పెట్టుకోవచ్చు. ఓకే, సో మల్టీ కలర్ అన్కట్ స్టోన్స్ అనమాట. ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అట్ వెరీ రీజనబుల్ కాస్ట్. ఓన్లీ 270+ అండి. ఓన్లీ 270+. సింగిల్ పీసే ఉంది, కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి బిగ్ పెండెంట్ అండి. చూస్తున్నారు కదా మన చేతిలో పెట్టుకుంటే ఎంత ఉంటుందో. సో పర్పుల్ కలర్ పెండెంట్ అనమాట విత్ ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి కింద కస్టమైజేషన్ చేసుకోవాలి, అండ్ వీటికి కూడా కింద కస్టమైజేషన్ చేసుకోవడానికి ఉన్నాయండి. దీనికి కూడా హోల్స్ ఉన్నాయి, అండ్ సైడ్ కు హోల్స్ వస్తాయి, ఇక్కడ కూడా హోల్స్ వస్తాయి. ఒకవేళ మనం డిటాచబుల్ లాగా కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఎంత అయితే బీట్స్ పడుతుందో అలా డిటాచబుల్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి. సో స్వరోస్కీస్ కానీ స్పిన్నర్స్ కి కానీ వేసుకోవచ్చు అనమాట. ఒక బంచ్ ఆఫ్ స్పిన్నర్స్ 5 లైన్స్ అలా వేసుకోవచ్చు. లేదు అంటే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇది కావాల్సిన వారు పర్పుల్ కలర్ లో ఉందండి. ఓకే, సో బిగ్ పెండెంట్ అనమాట. ఓన్లీ 440+ అనమాట. ఓన్లీ 440+. ఎంత అండి అని మాత్రం అడగకూడదండి. ఓకేనా, సో నేను క్యాలిక్యులేటర్ మీద చూపిస్తున్నాను, చూసి నంబర్ అనేది నోట్ చేసుకోండి, క్యాలిక్యులేట్ చేయండి, యాడ్ చేసి పేమెంట్ చేయండి. ఓకే, ఇంకా చాలా కలెక్షన్ ఉందండి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది. నేను ప్యాటర్న్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. రా మెటీరియల్ స్పిన్నర్స్ ఉన్నాయి, దానికి తగ్గ బీట్స్ ఉన్నాయి. అది ఎలా కస్టమైజ్ చేయాలో కూడా నేను చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా అండి. సో దీస్ ఆర్ ది బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట. ఓకే ఓకే, దీస్ ఆర్ ది బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి. చేంజబుల్ స్టడ్స్ కింద యాడ్ చేసుకోవచ్చు, అండ్ బాంబే స్క్రూ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే బాంబే స్క్రూ వస్తుంది. ఓకే, బాంబే స్క్రూ వస్తుంది. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అట్ వెరీ రీజనబుల్ కాస్ట్. ఓన్లీ 250+ అండి. ఓన్లీ 250+. ఇవి వచ్చేటప్పటికి మోజనైట్ స్టోన్లో వస్తుంది. 250+. గోల్డ్ అండ్ 14 క్యారెట్ గోల్డ్ రెప్లికా లాగా ఉంటాయన్నమాట. ఇవి వచ్చేటప్పటికి 14 క్యారెట్ గోల్డ్ రెప్లికా ఇయర్ స్టడ్స్, చేంజబుల్ ఇయర్ స్టడ్స్ అండి. ఓన్లీ 250+. ఇవి వచ్చేటప్పటికి చెప్పాను కదండి మిడిల్లో నేను అనౌన్స్ చేస్తానని చెప్పేసి. ఓకే, బ్యూటిఫుల్ ఇయర్ స్టడ్స్ 14 క్యారెట్ గోల్డ్ అనమాట. స్క్రూ బ్యాక్ వచ్చేసి బాంబే స్క్రూ వస్తుంది. దీనికి కూడా అంతేనండి, వైట్ దానికి కూడా అంతే. సో 50 లైక్స్ అండ్ కామెంట్స్ వస్తే గివ్ అవే అనేది ఏదైనా ఒక పేరు ఇస్తానండి. మీకు ఏ పేరు కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో పర్పుల్ కావాలా వైట్ కావాలా అనేది సెలెక్ట్ చేసుకోండి. 14 క్యారెట్ గోల్డ్ అనమాట. ఓకే, గోల్డ్ రెప్లికా. ఇవి ఒకవేళ ఎవరికైనా కావాలన్నా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఇంకా చాలా స్టడ్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో 50 లైక్స్ 50 కామెంట్స్ వస్తే ఈ రెండిట్లో ఏదో ఒకటి పేరు అనేది ఇస్తానండి. ఓకే, గివ్ అవే అనేది ఇస్తాను. ఒక్క నిమిషం. ఇవి వచ్చేటప్పటికి చేంజబుల్ స్టడ్స్ అండి, చేంజబుల్ స్టడ్స్. ఓకే, సో ఇంతకుముందుకు మనం చాలా సేల్ చేసుకున్నాం. మన దగ్గర వచ్చేసి పర్పుల్ కలర్లో ఉన్నాయి, చాలా బాగుంటాయి. 14 క్యారెట్ గోల్డ్ రెప్లికా అండి. ఓకే, ఈ విధంగా స్క్రూ అయితే వచ్చేస్తుంది, బాంబే స్క్రూ వస్తుంది. ఇది కావాల్సిన వారు 240+ షిప్పింగ్లో అయితే ఉంటుందండి. చాలా మన దగ్గర సేల్ అయిన పీసెస్ అండి. ఓన్లీ 240+. ఓకే, ఓన్లీ 240+. ఓకే, ఇవన్నమాట. ఇది పేరండి, ఇది పేరు. కొంచెం లైట్ అండ్ డార్క్లో ఉన్నాయి. ఇవి వచ్చేటప్పటికి చాలా బాగుందండి. ఇవి వచ్చేటప్పటికి మన దగ్గర చాలా దీంతో కస్టమైజేషన్ చేశానండి. సైడ్ పెండెంట్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. కింద 3 హోల్స్ వస్తాయి, పైన 1 హోల్ వస్తుంది. అండ్ ఫ్లవర్ బ్రోకెట్ ఫ్లవర్ అయితే వచ్చేసింది. కింద కూడా రింగ్ కి ఫ్లవర్ అనేది ఇచ్చేసారు. ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్. ఓన్లీ 399+ అండి. ఓన్లీ 350+. ఓన్లీ 350+.
దీంట్లో వైట్ కూడా ఉందండి, ఎవరైనా వైట్ అడిగితే చూపిస్తాను. ఓకే, ఓన్లీ 350 ప్లస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీకు ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి, ఛానల్కి లింక్ని షేర్ చేయండి. అదేవిధంగా కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. లైక్ అనేది కంపల్సరీ చేయాలి, లింక్ అనేది క్లిక్ చేయాలి. ఒక వ్యూ అన్న పడుతుందండి. మీరు మినిమం ఒక 5 మెంబర్స్కి అనేది షేర్ చేయండి. ఓకే, ఇట్స్ మై స్పెషల్ రిక్వెస్ట్. లాస్ట్ వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి వ్యూస్, ఇంకా మంచి లైక్స్ అండ్ కామెంట్స్ రావాలి. ఎవరైతే కస్టమైజేషన్ మన దగ్గర చేసుకున్నారో వాళ్ళు మీ యొక్క ప్రోడక్ట్ ఏ విధంగా ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.